ఓ హీరోయిన్ అంట పాపం అవకాశాలకి ఏదో చేసింది అనుకునేవాళ్ళు. బట్ ఇది చేసిన విధానం ఏంటంటే దేశవ్యాప్తంగా సంచలనం. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఇక మీదట కూడా ఎవరు చేయలేరు, గతంలో కూడా ఎవరు చేయలేదు. ఇది ఇక మీద కూడా ఎవరు చేయలేరు బేసిక్గా చెప్పాలంటే. అంటే అట్లా జరిగిన క్రైమ్ ఇది. ఇప్పుడు ఎవడైనా సరే మనం ఇప్పుడు దుబాయ్ నుంచి గోల్డ్ తెస్తున్నారు అంటే అఫీషియల్గా మనకి మగోళ్ళకు 20, ఆడోళ్ళకు 40 వరకు ఓకే ఉంటుంది పర్మిషన్. లేదు నేను అక్కడ సంవత్సరం నుంచి ఉద్ధరిస్తున్న దేశాన్ని అంటే 1 కిలో వరకు తెచ్చుకోవచ్చు. కాకపోతే దానికి సరిపడా ట్యాక్సులు కూడా కట్టాలి. ఎందుకులే అదేదో చావు ఇక్కడే చావచ్చు అని చెప్పి చాలామంది అనవసరం మూతబరువు అని తేరు. ఎందుకంటే అవి కట్టాలి కదా, అంతే అవుతుందిలే మహా ఇంత డిఫరెన్స్ అని. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకోవడం, రకరకాల ప్లేసెస్లో నవరంధ్రాల్లోనూ పెట్టుకున్న వాళ్ళని చెప్పనలవి కానీ ప్లేసుల్లో షూకి వాటికి వీటికి ఏవో రకరకాలుగా తెస్తే వాళ్ళని చూసాం మనం. అవి కూడా ఏంటంటే ఏదో టైంలో టీం అనేసరికి దొరికిపోతారు. నువ్వు ఈ ఎయిర్పోర్ట్ దాటినా అక్కడ దాటలేవు, నిత్యం వార్తలే కదండి వాటి మీద. అక్కడ దాటినా ఇక్కడ దాటలేవు. అవును, అలా గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పటివరకు కూడా మహా అయితే 2 కిలోలు 3 కిలోలు తెచ్చిన వాళ్ళని చూసామే కానీ 15 కిలోలు తెచ్చిన వాళ్ళని ఎప్పుడు చూడలే. నెంబర్ 1 పెద్ద సంచలనం అయింది. 15 కిలోలు అంటే మన డొమెస్టిక్ బ్యాగేజ్. ఒక బ్యాగ్ 15 కిలోలు ఒంటి మీద వేసుకొచ్చింది. ఇంకో వెరైటీ. సరే ఎలా దొరికిందమ్మా ఈవిడ అనుకుంటే డిఆర్ఐ వాళ్ళ కన్ను ఈమె మీద పడింది. ఎందుకు? అరే పలానా పాస్పోర్ట్ నెలకి 15 సార్లు దుబాయ్ వెళ్ళొచ్చింది. అంతకుముందు నెల కూడా 15 సార్లు వెళ్ళొచ్చింది. ఇప్పటి వరకు 30 ట్రిప్పులు వేసాం. ఆ ట్రిప్పులు కూడా వరుస పెట్టి ఎలా పాసిబుల్? యాక్చువల్గా అయితే అఫ్కోర్స్ పాసిబుల్, రేర్ సిచ్యువేషన్లో చూద్దాం. ఇక్కడ వెంటిలేటర్ మీద నీకు సంబంధించిన మనిషి ఇలా ఉన్నాడు, వెంటిలేటర్ పైన ప్లగ్ పీకేసి పోతాడు. ట్రీట్మెంట్ భయంకరంగా జరుగుతూ ఉంది. నీకు దుబాయ్లో విపరీతమైన బిజినెస్. ఎట్లా అంటే అసలు నువ్వు లేని నడవదు. కనీసం రోజు తప్పించి రోజు అయినా సరే నువ్వు వచ్చి ఓ స్విచ్ నొక్కితే తప్ప అది నడవదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అటు ఇటు ట్రావెల్ అయితే అర్థం ఉంది, పర్మిషన్ కూడా ఉంటుంది. అండ్ అది కూడా నువ్వు అపరా కుబేరుడివి అయితేనే తప్ప ఇది సాధ్యం కాదు. మళ్ళీ అలాంటి అంత రేర్ సిచ్యువేషనా కాదు. ఈమెకు దుబాయ్లో బిజినెస్లు ఏమన్నా చచ్చాయా? లేవు. అక్కడ పోనీ ఏమన్నా చుట్టాలు ఉన్నారా, పట్టాలు ఉన్నారా? అసలు సంబంధమే లేదు దుబాయ్కి ఈవిడికి అని తెలిసింది. మరి ఎందుకు ఈ పాస్పోర్ట్ ఎన్నిసార్లు వెళ్ళొస్తుంది? ఓకే ఈసారి మళ్ళీ వస్తే చూద్దామంటే నమోదైంది, ఆ పాస్పోర్ట్ మళ్ళీ వస్తుంది అని. ఒకసారి కొంచెం కన్నేయండి రా. ఆవిడ రాగానే ఒక బెటాలియన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా